సిద్దిపేట జిల్లా నంగునూరు మండల వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేని చిరుజల్లులు కురవగా మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మెంతా తుఫాన్ కారణంగా నంగునూరు మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కళ్ళల్లో ఉన్న వరి, మొక్కజొన్న ధాన్యం ఎడతెరిపి లేని వర్షానికి తడిసి ముద్దైంది. కోతకు వచ్చిన వరి పంట కొన్ని చోట్ల నేల కొరిగింది. రాబోయే 3 రోజులు ఈ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం రాసులపై కవర్లు కప్పినప్పటికీ ఈ 3 రోజులు ఎడతెరిపి లేని వానలతో మొలకలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దాదాపు 15 రోజులు కావస్తున్నా కొన్ని చోట్ల ఇంకా ధాన్యం సేకరణ ప్రారంభం కాకపోవడంతో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.